ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. ఓం యస్యద్విరధ వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. తల్లి నిన్ను తలంచి పుస్తుగము చేతన్బూనితిల్ నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబులున్ సోబిల్లం బల్కుము నాదువాకున సంప్రీతిన్ జగన్మోహిని స్వలాభ్యాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబనన. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా క్షుంభిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ను కృపంజుడు భారతీ. సర్వలోక పూజ్యుడు, సమస్త లోకములను రక్షించేటువంటి వాడు, సర్వజీవుల యొక్క హృదయ పద్మమునందు ఆత్మస్వరూపుడై ప్రకాశించేటువంటి పరంజ్యోతి స్వరూపుడు, జగత్తుకు సాక్షి అయినటువంటి పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్యానుగ్రహ సంపన్నతను మనకందరికీ అందించుట కొరకై అవతరించినటువంటి జగద్గురువగు శ్రీ వశిష్ఠ మౌనీంద్రుడు వారి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజనుడు. కారణజన్ముడు, భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి ముముక్షత్వాన్ని, జీవేశ్వర ఐక్య విధానాన్ని, గురు శిష్య న్యాయమును ఈ లోకములో గల జీవులకందరికీ తెలియజేయుటకై అవతరించినటువంటి కారణజన్ముడు, అవతార పురుషుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి పాదపద్మములకు నమస్సుమాంజలుడు. బలిచక్రవర్తి రాక్షస వంశమునకు గురువైనటువంటి శుక్రాచార్యుని పద్మాసనములో కూర్చొని గురువును సంకల్పించుకున్నాడు. రామచంద్ర ఈతి సంచింత్య బలవాన్ బలిరామీలితేక్షణ తజ్జై కమలపత్రాక్ష శుక్ర మాకాశ మందిరం. ఆకాశ మందిరములో నివసిస్తున్నటువంటి శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తి యొక్క సంకల్పాన్ని వెంటనే తెలుసుకున్నటువంటి మహనీయుడు బయలుదేరి వచ్చేసాడయ్యా అన్నాడు. శ్రీరామచంద్రమూర్తికి చెప్తున్నాడు వశిష్ఠుల వారి కథను. గురువును శిష్యుడు ఎప్పుడు సంకల్పించుకుంటాడో మనసులో ఆయన వెంటనే సాక్షాత్కరిస్తాడు. ఇది నిజమైనటువంటి ఉత్తమ శిష్యునికి అందే గురువు ద్వారా సమాధానం అదే. అదరత్నార్ఘ్యధానేన మందార కుసుమోత్కరైః పాదాభివందనేనైనం పూజయామాస భార్గవం. భగవంతుడైనటువంటి శుక్రాచార్యులు వారు రాగానే బలిచక్రవర్తి వినమ్రుడై లేచి నమస్కరించి ఉచితాసనుని గావించి పాద ప్రక్షాళన మొనర్చి సుగంధ పరిమళములతో కూడినటువంటి పుష్పములతో పాదములను అలంకరించి కంఠమాలికలను బహుకరించి కేల్మోడ్చి నమస్కరించి సాష్టాంగ నమస్కారం ఆచరించాడు. అప్పుడు భార్గవ
త్వత్ప్రసాదోత్త ప్రతిభేయం పురస్తవ నియోజయతి మాం వక్తుం కార్యం కర్తుమివార్కభాః. ఆచార్య, గురుదేవ, సూర్యుని యొక్క ప్రకాశమునందు సర్వజీవులు వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నట్లు దేని యొక్క ప్రకాశముతో ఈ సృష్టి కార్యములన్నీ నడుస్తూ ఉన్నాయో, ఈ సృష్టికి ఆధారమేదో దానిని నాకు ఉపదేశింపుడు. కిమిహస్తి కియన్మాత్రమిదం కిమ్మయమేవ వా కోహం కస్త్వం కిమేతి వా లోక ఇతి వదాశు మే. ఈ భోగజాలములందు భ్రాంతిని కలిగించున్నది ఏది? ఈ భ్రాంతికి మూలమేది? ఈ అనాది అయినటువంటి ఈ భ్రాంతిని దాటడం ఎలాగా? నేను మూడు లోకములలో గల సుఖములనన్నిటినీ అనుభవించాను. ఇదంతా భ్రాంతియేనని నా అంతరాత్మ నన్ను ఇంతవరకు కొరగాని సుఖాన్ని అనుభవించావురా, సమయాన్నంతటినీ దుర్వినియోగం చేసావురా అని కించపరుస్తూ ఉన్నది. కనుకనే త్రైలోక్య సామ్రాజ్యాది భోగముల పట్ల నాకు విరక్తి కలిగింది. మహాత్మా, నాకిప్పుడు జ్ఞానాన్ని ఉపదేశించు. ఏది ఈ భ్రాంతిని దాటడానికి ఉపాయం? బహూనాత్ర కిముక్తేన ఖం గంతుం యత్నవానహం సర్వం దానవరాజేంద్ర సారం సంచేపతః శృణు. దానవేంద్ర, బలి, నేనిప్పుడు దేవలోకములో దేవతలందరూ కొలువు తీరి ఉన్నారు. ఆ సభకు నేను వెళ్ళాల్సి ఉంది. ఇప్పుడు నీ సమీపములో చాలాసేపు కూర్చునే సమయం లేదు. కనుక సంపూర్ణమైనటువంటి ఈ ఆత్మజ్ఞానాన్ని 2 మాటల్లో తెలియజేస్తాను, తెలుసుకో అన్నాడు. చాలాసేపు నీ దగ్గర కూర్చునే సమయం లేదు. కనుక 2 మాటల్లో సర్వవేద సారాన్ని అందిస్తాను, తెలుసుకో అని అంటూ భవ్యోసి చిత్తేదే తస్మాత్ సర్వమాప్నోషి నిశ్చయాత్తు నో చేద్ బహ్వపి ప్రోక్తం త్వయి భస్మ నిహూయతే. నేను ఉపదేశించబోయే ఈ 2 వాక్యములలో సారాంశాన్ని భక్తి జ్ఞాన వైరాగ్యములతో నీవు దాన్ని పొందలేకపోయినావా? ఇంకా బూడిదలో నెయ్యి పోయడం ఎంత నిరుపయోగమో నీకు ఇంకెంత చెప్పినా నిరుపయోగమే అన్నాడు. ఎంత చెప్పాలి ఇంకా? అందుకే గురువు 2 వాక్యాలని చెప్పాడు, ఇంతకు మినహా ఇంక లేదురా. అదే కదా ప్రమాణం చేసి ఉపదేశించింది నాయన. ఈ 2 వాక్యాలలో గల సారమే సర్వవేదములలో నిక్షిప్తమై ఉంది. ఏదైతే మీకు ప్రమాణం చేసి ఉపదేశింపబడి ఉన్నదో
ఆ ప్రమాణ వాక్యమే పరమాత్మ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేయదగినటువంటి మహావాక్యం అదియే. దానిని బలిచక్రవర్తికి ఉపదేశిస్తూ చిచ్చేచ్చ కలితాబంధ స్తన్ముక్త ముక్తి రుచ్యతే చిదచేత్యాఖిలాత్మేతి సర్వసిద్ధాంత సంగ్రహ. చిత్తే త్యకలిత, నేను ఆత్మస్వరూపుడను, నీవు ఆత్మస్వరూపుడవే. ఇక్కడున్న వాళ్ళందరూ ఆత్మస్వరూపులే. జగమంతా ఆత్మ యొక్క స్వరూపమే అని తెలుసుకో. ఏ ఆత్మనైతే నీకిప్పుడు ప్రమాణం చేసి ఉపదేశించానో అది ఆత్మ అని గుర్తుపెట్టుకో. ఏది ప్రమాణం చేసి నీకు ఉపదేశించానో అది ఆత్మ అని గుర్తుపెట్టుకో. ఆ ఆత్మయే నేను, ఆ ఆత్మయే నువ్వు, ఆ ఆత్మయే వీరందరూ. జగమంతా ఆ ఆత్మ యొక్క స్వరూపమైన గుర్తుపెట్టుకో. చిదచేత్యాఖిలాత్మేతి, ఈ కంటికి కనబడుతూ ఉన్నదే దృశ్యము, ఇది మాయ అని గుర్తుపెట్టుకో. దృశ్యము మాయ అని, దృశ్యము వెనుక ఉన్న చైతన్యమే ఆత్మయని, ఈ రెండింటిని స్వానుభవముతో దృశ్యభ్రాంతిని దాటి దృశ్యమునకు ఆధారముగా ఉన్న ఆత్మ వస్తువును దర్శించు. తదాస్తు. వస్తా దేశానికి. ఒక్క మాటే. ఈ ఒక్క వాక్యాన్ని నీవు పాలించి దీనిని నువ్వు పొందకపోతే నీకు ఎంత చెప్పిన ప్రయోజనం లేదన్నా. స్వామి గారు నాకేమీ చెప్పలేదు, అందరికీ చెప్పాడు కానీ అన్నీ మాకేమీ చెప్పలేదు అని అనుకునేవాడు తెలివి తక్కువ వాడు అనాలి. ఆయన చెప్పాల్సింది ప్రారంభంలోనే సర్వము చెప్పేశాడు. మంత్రాన్ని ఏ రోజు నీకు ఉపదేశించాడో ఆ మంత్రములోనే సర్వము ఉంది. దానిని నీవు వివేకము ద్వారా దాన్ని పండించుకోవలసిన కర్తవ్యం అది నీ మీద ఉంది. ఏవం నిశ్చయమాధాయ విలోకయ దియేద్ధయ స్వయమేవాత్మనాత్మన అనంత పదమాప్యసి. రాక్షస సార్వభౌమ, ఈ మహావాక్యము బ్రహ్మాండమును ఆవరించుకొని ఉంది. సముద్రములో లేచిన తరంగములన్నీ సముద్రములో లయించినట్లు సృష్టి స్థితి లయములన్నీ ఈ మహావాక్యములోనే అణిగి ఉన్నాయి. స్వర్గలోకమని, సత్యలోకమని, కైలాసమని, వైకుంఠమని, ఇలాగా వేదముల్లో ఎన్ని లోకములను గూర్చి చెప్పబడి ఉన్నదో, ఎన్ని బ్రహ్మాండములు ఉన్నాయని చెప్పబడి ఉన్నదో, ఇవన్నీ కూడా ఈ మహావాక్యమునకు లోపడి ఉన్నాయి. ఇది భూమి ఆకాశములను ఆవరించుకొని సూర్యచంద్రులకు ఆవల ఈవల పాదుకొని ఉన్న పరిపూర్ణ పరబ్రహ్మం ఇదే. దీనిని వింటివి కదా, విన్నావు, ఇంక కనాలి సుమా అన్నాడు. గురువు ద్వారా వినాలి, వైరాగ్యముతో దానిని కనాలి. ఇది శిష్యుడు చేయాల్సినటువంటి
కర్తవ్యం. అందుకని స్వయమేవాత్మనాత్మాన మనంత పదమాప్యసి, స్వయంగా నీవు దాని యందు దృశ్యభ్రాంతి పట్ల విరక్తి కలగవాడవై దాని వెనుక దానికి ఆధారంగా ఉన్నటువంటి సత్యాన్ని అందుకోనైనా. శ్రీరామచంద్ర శుక్రాచార్యులు వారు బలిచక్రవర్తికి ఇలా తత్వోపదేశమును గావించి ఆయన ఆకాశ మార్గము గుండా దేవసభకు వెళ్ళాడయ్యా అని వశిష్ఠ మౌనీంద్రుడు వారు చెబుతున్నారు. ఇది జరిగింది ఎప్పుడు? త్రేతాయుగములో. అంతకుముందు మహనీయులు కూడా ఈ విద్యను పొందడానికై ఎంత ప్రయత్నించారో చూడండి. అంత పెద్ద కాలము, అంత గొప్ప ఐశ్వర్యములు, అంత గొప్ప పదవిలో ఉన్నటువంటి వాళ్లకు అది అవసరమై ఉంది. సమస్త ప్రాణికోటికి భగవంతుణ్ణి తెలుసుకోవడం కంటే శ్రేష్టమైనటువంటి పదవి ఇంకొకటి లేదు అన్నది సత్యం. శ్రీరామచంద్రమూర్తితో ఇలా అంటున్నాడు. ఇక శుక్రాచార్యులు వారు అలా వెళ్ళగా యుక్తముక్తం భగవత చిదేవేదం జగత్రయం చిదహం చిదిమే లోక చిదాశాచిదియం క్రియా. ఆచార్యుడు ఉపదేశించినట్లు నాయందు ఏ మహాసత్యమైతే స్వప్న సుషుప్తి జాగ్రత్తలనేటువంటి అవస్థలు లేక 21,600 సార్లు నిరంతరము నేను 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 అని మమకారం పెట్టుకుని ఉన్నానే, ఈ దేహాన్ని రక్షిస్తూ ఉన్న ఆ పరమేశ్వరుని యొక్క ఆ బ్రహ్మస్వరూపము కంటే ఈ ప్రపంచములో ఇంకా రెండవది లేదు చూడండి అని నిశ్చయించుకున్నాడు. గురువు ఉపదేశించినటువంటి తారక మహామంత్రము కంటే శ్రేష్టమైనది ఈ లోకములో ఇంక లేదు. చెట్టు నుండి దిగినటువంటి పిందెలను, కాయలను, పండ్లనన్నింటినీ తొటిమి ఏ విధంగా అయితే పట్టుకోనుందో ఆ విధంగానే ఈ అనంతమైనటువంటి యొక్క జీవరాశులన్నిటినీ తారక మహామంత్రం అనేది పట్టుకొని ఉంది. దీన్నే తపస్సని పెద్దలు చెబుతున్నారు. దీనినే యోగమని, ధ్యానమని చెబుతున్నారు. కనుక ఆ తపస్సు భగవత్ స్వరూపము. ఆ భగవత్ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేయదగిన సూత్రము అది ఒక్కటే. అందుకే తపమనగమత్ స్వరూపము, తపమను తరువునకు ఫల విధానము, నేనా తపముననే సృష్టి స్థితి ఉపసంహరణమునర్చుచుండుదు తనయ. శ్రీమన్నారాయణమూర్తి చతుర్ముఖ బ్రహ్మకు ప్రత్యక్షమయ్యి ఈ మంత్రాన్ని ఉపదేశించి ఆయన చెప్పిన మాట ఇది. ఏమని? తపమనగా మత్స్వరూపము. ఏది తారక మహామంత్రమని మీకు ఉపదేశింపబడినదో అది తపస్సు. ఆ తపస్సే నా స్వరూపం అని చెప్పాడు ఆయన. మత్స్వరూపము తపమను తరువునకు ఫల విధానము. ఆ తపస్సు అనే మహావృక్షానికి ఒక పెద్ద మామిడి చెట్టు ఉందనుకోండి. ఆ మామిడి చెట్టుకు అనేక పిందెలు కాయలు దాంట్లో దిగుతాయి. అవన్నీ కొమ్మలకు తొటిము ద్వారా కొమ్మలలో ఏలాడుతూ ఉంటాయి. ఫల విధానము. ఆ చెట్టు అయితే పిందెలన్నిటినీ తొటిముతో ఎట్టయితే పట్టుకొని ఉంటుందో, ఈ గాలికి వానకు ఇవన్నీ రాలిపోకుండా ఏవైతే తొట్టాన్ని పట్టుకొని ఉంటాయో ఇవన్నీ చివరికి మాగిపోతాయి. అలాగా ఈ సృష్టిలో గల జీవులందరూ కూడా ఈ తపస్సు అనేటువంటి తారక మహామంత్రం అనే ఒక పెద్ద వృక్షానికి దిగినటువంటి ఊడలయ్యాయి ఎన్ని పిందెలు.
ఈ శరీరాలన్నీ ఆ మహాయోగం అనే మహావృక్షానికి దిగిన పిందెలవి. చెట్టు ఎట్టయితే సంవత్సరానికి ఒక్కసారి కాయలను కాసి వదిలేస్తుంది, మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ ఒకసారి పూతబట్టి పిందెలను కాసి కాయలను చేసి పండ్లు చేసి మళ్ళీ వదిలేస్తుంది. ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ఎట్టయితే అది పిందెలను కాయలను పండ్లుగా మార్చి అట్లా వదిలేస్తా ఉందో, ఈ తారక మహామంత్రమే కృతయుగములో, త్రేతాయుగములో, ద్వాపర యుగములో, కలియుగములో, ఈ మహాయుగాలు ఎన్ని గడిచిపోయినా ప్రతి యుగములోను ప్రతి కాలములోనూ కోట్లాది మంది జీవులను తగిలించుకొని అందరూ వారి వారి యొక్క సంకల్పానుసారముగా జీవితాలను గడుపగా ఆయుష్ పరిపూర్ణమవగానే వాళ్ళను మళ్ళీ ఆ శరీరములో నుండి మార్పు చేస్తూ ఉన్న ఈ నటనను సాగిస్తూ ఉన్న సత్యం ఇదే. దీనికి మినహా ఇంకేం లేదు. కాబట్టి మనము ఇంతకు ముందు జన్మలో కూడా దీంతోనే బతికినాం, అంతకుముందు జన్మలో కూడా దీంతోనే బతికినాం. నారద పరాశరాది మౌనీంద్రులంతా కూడా దీంతోనే కడతీరినారు. మహానుభావులకు అందరికి జీవన్ముక్తికి కారణం ఇదే. గురూపదేశ మంత్రం ఇదే. గురువులందరూ వారి గురువులు సేవించి తెలుసుకున్నది ఇదే. గురు శిష్యులను ఇరువురిని ఏకీభవింపజేసేటువంటిది ఇదే. మోక్షమునకు దారిదే. దీనికి మినహాయింపు లేదు. కాబట్టి దానితో మనస్సును చేర్చిన వానికి తప్ప తక్కిన వానికి సుఖము లేదు. మీరు ఈ మంత్రాన్ని యానాదోడు శ్రీగంధపు తోటలో ఉంటే ఆ శ్రీగంధపు కట్టెలను తెగ్గొట్టి పేలో పెట్టుకుంటూ ఉంటాడు. అదే బ్రహ్మజ్ఞాని చూసినట్టయితే అంత ముక్క దొరికితే చాలు కళ్ళద్దుకొని దాన్ని ఇంట్లో పెట్టుకొని పండుగ వచ్చినప్పుడంతా దానిని సాది ఆ గంధము భగవంతుని పాదాలకు అలంకరిస్తాడు. వానికి దాని విలువ తెలుసు. అంత ముక్క దొరికినా దాన్ని గంధం సాదుతాడు. చూసావా? గంధం ఎప్పుడవుతుందండి? అది చెక్కను రాతికేసి సాదినప్పుడు ఆ గంధం ధరించడానికి వీలవుతుంది. అలా రాతికేసి సాధకపోతే ఆ కొయ్య నుంచి గంధం వస్తుందా? రాదు. ఎప్పుడైతే గంధపు చెక్క నీ చేతిలో ఉన్నా అది కర్రగానే ఉంటుంది, అది కొయ్యలాగానే ఉంటుంది. దాన్ని ఎప్పుడు సాదుతావో అప్పుడు అది గంధం అవుతుంది, అప్పుడు అది తిలకం అవుతుంది, అప్పుడు భగవంతునికి ధరించడానికి వీలవుతుంది. అలాగే నీలో మంత్రం ఉంది, తారక మహామంత్రము. ఎప్పుడు మనస్సును దానితో చేర్చి అత్యధికమైనటువంటి యొక్క భగవద్భక్తితో దానిని ఎప్పుడు స్మరిస్తావో అప్పుడు నీకు ఫలితాన్ని ఇస్తుంది. అంతవరదాకా చక్కగానే ఉంటుందో, అది సానబడితేనే సాత్తేనేది గంధం అవుతుంది. మంత్రం మంత్రంగానే ఉంటుంది. దాన్ని స్మరిస్తేనేది యోగం అవుతుంది, అది తపస్సు అవుతుంది. లేకపోతే నీ యందు ఉన్నటువంటి యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని నీవై దానితో ఆర్తితో ఆశ్రయించకపోతే దాని యొక్క ఫలితము నీకు అందదు. కాబట్టి స్మరణ ఎంత గొప్పదో చూడండి. మనం మర్చిపోతున్నాం దాన్ని. స్వామి అనుకున్న పనులు ఒకటి జరగడం లేదు స్వామి, కొంచెం ఆశీర్వాదం చేయండి స్వామి అని నన్ను ఎందరో అడుగుతూ ఉంటారు. నువ్వు చెప్పిన పని మాత్రం నేను చేయను స్వామి, నువ్వు మాత్రం మాకు అన్నీ చెయ్యి. ఇదేనా? నువ్వు చెప్పింది మాత్రం మేము చేయలేము. పరమ సోంబేర్లు. అందుకే కాలము ఎవడేం చేసుకుంటాడో దానికే రిజల్ట్ ఇస్తుంది, కానీ ఎక్స్ట్రాగా చేయని దాన్ని ఇచ్చే రూల్స్ ఎక్కడ లేదు. ఆ రూల్స్ను మహాత్ములు కూడా తప్పేదానికి లేదు. శుక్రాచార్య అంతటోడు త్రిలోకాలను తన స్వాధీనంలో ఉంచుకొని పరిపాలన చేస్తున్నటువంటి బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? నీ దగ్గర చాలాసేపు కూర్చునే సమయం లేదోయ్, నాకు 2 మాటలు చెప్తా, గుర్తు పెట్టుకొని జీవితాన్ని సార్థకం చేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ చైతన్యము ఎల్లకాలం నీ దగ్గర కూర్చొని ఉండదు. అది నీ దగ్గరకు వచ్చింది ఇప్పుడు. అది ఏమి బ్రహ్మాది దేవతలకు దుర్లభమైనటువంటి మహావాక్యం అది నీ చెవులో పడిందిరా, గుర్తుపెట్టుకో. వెళ్ళిపోతుంది అది ఇంక దేవలోకానికి లేచి. ఏం చేస్తావు? అనిపిస్తుంది.
ఇప్పుడు నా గురుదేవులు వారు శరీరంతో ఉన్నారా? మరి లేరా? అశరీరుడై ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నది వారే కదా. వీడెవడు మాట్లాడడానికి? వీనికి ఆ జ్ఞానం ఉంది. అసలు వీడు ఉన్నాడా? ఉన్నది గురువు ఒక్కడే కానీ శిష్యుడు ఎప్పుడూ లేడు. నేనున్నాను అనుకున్నవాడు మూర్ఖుడు. అందుకే వాల్మీకి మహాముని ఒక మాట అంటాడు, పలికించువాడు నేర్పిన పలుకులే కదా ప్రోది చిలుక పలుకుచునుండు. చిలుకకు మనము కొన్ని మాటలు నేర్పిస్తే ఆ నేర్పించిండే మాటలు మాత్రం మాట్లాడుతుందంట. అది మనం చిలుకకు మాట్లాడేది నేర్పిస్తే మనం ఏ మాటలు నేర్పిస్తామో ఆ నేర్పించిన మాటలు మాత్రం నేర్చుకొని అది మాత్రం మాట్లాడుతూ ఉంటుందంట. అట్లాగా లోపలుండి ఆ రామచంద్రమూర్తి ఈ చిలుక ద్వారా ఆయనే ఈ చిలుకకు మాటలు నేర్పించి మాట్లాడిస్తున్నాడు. పలికించువాడు నేర్పిన పలుకులే కదా ప్రోది చిలుక పలుకుచునుండు. పలికించువాడు రాముడు పలికెడు ఈ రామచిలుక ప్రాజ్ఞులు మెచ్చం. సభలో ఉన్న వాళ్ళందరూ మెచ్చుకునేటట్టు ఈడు మాట్లాడుతూ ఉండదు. ఈ చిలకంటే ఈ చిలకకు మాటలు నేర్పించిన వాడు రాముడు అన్నాడు. ఆహా, వేడుకకై రాముడు తాను ఆడుకొన దలంచి చుట్టి అంటగనెలమిల్ త్రాడును విసరునవైచిన ఆడెడు నీ బొంగరంబు ఆహాయన జనముల్. మనము బొంగరానికి దారము చుట్టి బిర్రుగా విసిరామనుకో ముమ్మని తిరుగుతుంది. అది ఆ తిరుగుతూ ఉంటే బంగారాన్ని చూసి అరే నా బంగారం ఏం తిరుగుతూ ఉందిరా నవ్వుతూ ఉంటాడు. తిరగేసిన వాడు తిరుగుతున్న బంగారాన్ని చూసి ఎలా సంతోషిస్తున్నాడో అలాగా భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఈ శరీరం అనే బంగారానికి ఆయుష్ అనే దారము చుట్టి ఇసిరాడు. భూమి మీద తిరుగుతా ఉంది గిర్రని. ఆయన చూసి సంతోషిస్తున్నాడు. మీరు చిన్నప్పుడు బంగారాలు ఆడుంటారు. బంగారం విసిరినప్పుడు మోరుస్తుందండి. అది అని మోరుస్తుంది. చివర్లో ఏమవుతుంది తెలిసిన? గిరగిరా 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 గిరగిరా. ములికి ఒక్కటే చోట నిలబెట్టి తిరుగుతుంది ఫస్ట్లో. ఇంకా పడిపోయే ముందు గిరగిర ములికి ఎడింగా తిరుగుతుంది. ములికి ఎడింగా తిరుగుతూ తిరుగుతూ నిలబడిపోతుంది. అట్లే మనము బాల్యములో యవ్వనములో అబ్బో బంగారం తిరిగినట్టు తిరుగుతాం. ముసలితనం వచ్చిందా గిరగిరా గిరగిరా తిరిగినట్లు ఊతకట్టి చేతికి వస్తుంది. భూమి పట్టుకొని లేవాల్సి వస్తుంది. ఎవరైనా చెయ్యి పట్టుకొని లేవత్తాల్సి వస్తుంది. మిట్టా పొలాల్లో దిగేటప్పుడు తాత అక్కడే ఉండి నేను వస్తున్నా అని ఇంకొకటి వచ్చి చెయ్యి పట్టుకోవాల్సి వస్తుంది. ఎందువల్ల ఈ బంగారము గిరగిరా గిరగిరా కింద పడిపోయి అక్కడికి వచ్చేసింది ఇది. అందుకని రామచంద్ర దారము చుట్టి బంగారాన్ని తిరగేసినట్లు ఆయుష్ను చుట్టి తిరగేసిన బంగారం అయ్యా ఇది. కాబట్టి ఇది నీ అనుగ్రహం చేత నడుస్తోంది భూమి మీద. ఇది కాబట్టి భగవంతుడి అనుగ్రహము చేత ఇది సృజింపబడి ఆయన అనుగ్రహము చేత జీవిస్తూ ఆయన అనుగ్రహము చేత ఇది నడుస్తూ ఉంది భూమి మీద అని ఎవడైతే తెలుసుకొని ఆ అనుగ్రహమూర్తిని ఎవడు ప్రార్థించి ఆయన్ను స్మరిస్తాడో ఆయనతో కలుసుకుంటాడు. మోక్షం అదే. అనుభవజ్ఞాన సంపన్నుడైనటువంటి శుక్రాచార్యులు వారు చెప్పినటువంటి యుక్తియుక్తమైనటువంటి మహావాక్యాన్ని చక్కగా గ్రహించాడండి బలిచక్రవర్తి. గ్రహించి దృశ్య దర్శన నిర్ముక్త దృశ్య దర్శన నిర్ముక్త ఈ కంటికి కనబడుతూ ఉన్నదంతా మాయయే. ఇదంతా అళీకము. ఇది ఉన్నట్లు ఉంది కానీ ఇది కాలగర్భములో ఇది జీర్ణించిపోతుంది. ఇది శాశ్వతం కాదని దృశ్య దర్శన నిర్ముక్త వెంటనే దీని మీద మమకారాన్ని ఒక్క
దెబ్బకు తొలగించుకున్నాడండి. తన మనసును వెనక్కి ముడుచుకునేసి వెంటనే దృష్టిని భూమధ్యమునకు మరల్చి గురువు ఉపదేశించినటువంటి తారక మహామంత్రాన్ని మనస్సుతో కలుసుకొని, అనగా జ్ఞానముతో కలుసుకొని స్మరణ చేస్తున్నాడండి. కేవలామల రూపవాన్, కేవలం మలినము లేనటువంటి అమలమైనటువంటి ఆ స్వరూపాన్ని నిత్యోదితో నిరాభాసో, నోరు మూసుకున్నాడు, ఇంక మాట్లాడి జాలి చేశాడు. ద్రష్టాస్మిన్ పరమేశ్వర, ఔరా నేనే పరమేశ్వరుడను అనేది నాకు ఇప్పుడు బోధపడతా ఉంది. ఇంతవరకు నేను ఎవడు ఈశ్వరుడు, ఎవడు దీనికి రక్షకుడు అని ప్రశ్నించితేనే ఆ ఈశ్వరుడు నేనేనని బోధపడుతూ ఉంది అని ఒకవైపు మనస్సు ఆశ్చర్యపడుతూ ఉండగా, మరోవైపు ఉత్సాహాన్ని పురస్కరించుకొని ధ్యానములో గొప్ప నిగాగలవాడై చలించని దృష్టితో అంతర్ముఖమనర్చుకొని మనస్సును స్మరణ చేస్తున్నాడు. ఇతి సంచింతయన్నేవ బలిః పరమకోవిదః ఓంకారదర్ధమాత్రార్థ భావయన్ ధ్యానమాస్థితః. అక్షరములలో మొట్టమొదటిది ఓంకారం. ఆ ఓంకారమునకు ఆధారమైనటువంటిది ఓంకార స్వరూపమైనటువంటి బ్రహ్మముతో మనసు మమేకమవుతూ ఉన్నది. మనసులో ఇతర వాంఛలు తలెత్తుట లేదు. అట్టి స్థితి యందున్నటువంటి బలిచక్రవర్తి సశాంత సర్వసంకల్ప, సమస్త సంకల్పాలు శాంతించిపోయినాయి. అబ్బా, ప్రశాంత కలనా గణ, గణనాతీతమైనటువంటి ప్రశాంతత ఆయనలో నెలకొని ఉన్నది. నిస్సంగమతి దూరాస్త చేత్య చింతక చింతన, ఇంతవరకు తనను ముళ్ళుతో పొడిచినట్లు బాధిస్తున్నటువంటి చింతలు అదృశ్యమైపోయినాయి. అచింత్యమైనటువంటిది, చింతింప సాధ్యముగానటువంటి పరబ్రహ్మస్వరూపము అత్యంత చేరువలో తన్నావహించేస్తుంది అన్న ఆనందము ఉరకలు వేస్తూ ఉన్నది. ధ్యాతృధ్యాయ ధ్యానహీనో నిర్మణాశాంతవాసన, ధ్యానము చేయబడువాడు, ధ్యానము చేయు మంత్రము, ధ్యానము యొక్క ఫలితాన్ని పొందేవాడు ముగ్గురు లేరే. ఎవడు ధ్యానిస్తున్నాడో, ఏది ధ్యానమో, ధ్యానము యొక్క ఫలితము ఏదైతే ఉందో, ఇవి మూడు నేనేనే. మంత్రస్వరూపము నేనే, ఆ మంత్రాన్ని స్మరిస్తూ ఉండేది కూడా నేనే, దాని ఫలితాన్ని పొందుతూ ఉన్నది కూడా నేనే. నాకు మినహా ఇంకేమీ లేదు. అవురా, ధ్యాతృధ్యేయ ధ్యానహీనో, ఇంకా నేను చేయాల్సింది ఏమి లేదు. ప్రశాంతత. ఆహా, నిర్మణాశాంతవాసన, మనస్సులో కోరికలన్నీ శాంతించిపోయినాయి. రామ, ధ్యానమునందు వికల్పరహితమైనటువంటి సమాధి స్థితిని పొంది ఉన్నాడయ్యా బలిచక్రవర్తి. 10,000 సంవత్సరాలు ఆ నిష్టలో నుంచి ఆయన మేల్కొన్నవాడు కాదు నాయన రామచంద్ర. చూసావా, ఏ విచార జ్ఞానము బలిచక్రవర్తికి ఇంత గొప్ప అనంత సుఖాన్ని అనుగ్రహించిందో,
ఆ పరితాపము, ఆ పరిశీలన, పరిశోధన ప్రతి ఒక్కరికి అవసరం. నీ అంతట నీవు ప్రయత్నించకపోతే ఇది నీకు సిద్ధించేది కాదు. వారి వారి అంతరంగమునందు వారి వారి స్వప్రయత్నముతో వారి వారి యొక్క మనస్సును వారి వారి యొక్క జ్ఞానము ద్వారా వారి వారి యొక్క శ్రద్ధ చేత వారంతట వారే దీనిని పొందవలసి ఉన్నది. రఘుకులేశ్వర, రామచంద్ర, ఎంత కాలము జీవించిన వాడు, ఎన్ని భోగములు అనుభవించిన వాడు చివరికి అన్నీ వదిలిపెట్టాడు. చూసావా? గడిచిన కాలమంతా వ్యర్థముగా పోయనని చింతించాడు. చూసావా? అతి తక్కువ కాలములో ఎంత సుకృతాన్ని పొందాడు. చూసావా? ఇట్టి జ్ఞానమును పొందకుండా గడిపిన కాలమంతా నిరుపయోగమని పరితపించాడు. చూసావా? ఇది ప్రతి ఒక్కరికి కర్తవ్యమై ఉంది నాయన. శ్రీరామచంద్ర, ఆ బలిచక్రవర్తి పొందినటువంటి ఆ నిత్య సుఖాన్ని నీవు పొందెదవుగాక. ఆశీర్వదించాడండి గురువుగారు. నిర్వికల్ప సమాధాని స్థిత్వా చిరముధారదీహి వ్యబుజ్యత బలిస్తత్ర పురస్తేషాం మహామతే. దీర్ఘకాలికమైనటువంటి సమాధి స్థితిని అనుభవించి నిత్యానందమును పొందినవాడై ఆనందముతో హృదయము పరవళ్ళు త్రొక్కగా కన్నులు తెరిచాడయ్యా బలిచక్రవర్తి. రామా, ఆపదం సంపదం దృశ్య సమయైవ సపశ్యతి నాస్తమేతి నవోదేతి తత్ప్రజ్ఞా సుఖ దుఃఖయోహో. సమాధి నిష్ట నుండి లేచినటువంటి ఆ బలిచక్రవర్తి తక్కిన జీవితాన్ని ఎలా గడిపాడో తెలుసా? ఆపదలు సంభవించిన సంపదం దృశ్య, ఆపదలు గాని సంపదలు గాని నిందలు గాని స్తుతులు గాని ఏవి ఎదురైనా ఇవి మనస్సు యొక్క స్వభావములే అని తెలుసుకొని, ఓ పెద్ద అల ఒడ్డున ఉన్నటువంటి పర్వతాన్ని వేగంగా వచ్చి తాకినా కొండెట్లయితే చెలించదో ఆ విధంగా అచలుడై చలనము లేనటువంటి స్థితితో మనసు యొక్క చర్యలనన్నింటికి సాక్షిగా ఉన్నాడయ్యా ఆయన. మిగతా జీవితాన్ని అలా గడిపాడయ్యా. కనుక నీవు కూడా నీ జీవితంలో నీకెదురయ్యేటువంటి యొక్క దుఃఖములకన్నిటికీ ఈ యొక్క ఆత్మజ్ఞానము యొక్క సహకారముతో సాక్షి మాత్రుడవై ఉండి వీటిని ఏమాత్రము మనస్సు తేడా స్పర్శించకుండా వీటిని దాటుకోనాయనా రామా. ఇది సీతారాముల కళ్యాణానికి ముందు జరిగిన చరిత్ర. రామచంద్రమూర్తి వయసు ఎంత అప్పుడు? 16 సంవత్సరములు. 16 సంవత్సరముల వయస్సు నాడు రామచంద్రమూర్తి వశిష్ఠ మౌనీంద్రుల ద్వారా ఈ విద్యను అభ్యసించి సిద్ధిని పొంది ఆ తరువాత ఆయనకు విశ్వామిత్రుని యొక్క యాగ సంరక్షణ గాని, జానకీదేవితో పరిణయము గాని, కైకమ్మ వల్ల కలిగినటువంటి పట్టాభిషేక విఘ్నము గాని, ఇక రావణాదులతో ఏర్పడినటువంటి సమరము గాని, సీతా వియోగము వల్ల కలిగినటువంటి దుఃఖము గాని, వీటన్నిటి కూడా ఆయన సాక్షి మాత్రుడై లోకానికి ఆదర్శ పురుషుడై వీటిని దాటాడు. అలాగా వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని వశిష్ఠ మౌనేంద్రుల వారు, రామచంద్ర, బలిచక్రవర్తి వలె ఈ యొక్క యోగ సిద్ధిని నీవు పొందెదవుగాక ఆశీర్వదించు. అటు పిమ్మట గడువనున్నటువంటి
నీ జీవితమునందు నీకెదురయ్యేటువంటి సుఖ దుఃఖములన్నింటికీ కూడా ఏ విధమైనటువంటి కళంకము లేకుండా స్వస్థితి నుండి దిగజారకుండా నీవు వీటిని అధిగమించదవుగాక ఆశీర్వదించు. ఇదండి గురువు యొక్క ఆశీర్వాదం. కనుకనే మహాత్ములు ఈ మాయా ప్రపంచాన్ని సులభంగా దాటగలిగారు. మా గురుదేవులు వారు శరీరాన్ని వదిలిపెట్టే రోజు నేను పక్కన నిలుచుకొని ఉన్నా, మంచం మీద ఇలాగా ఆనుకొని కాళ్ళు చాంపుకొని పడుకొని ఉన్నాడు. వెనకాల దిండ్లు కాస్త ఎత్తుగా వేశారు, వాటికి ఆనుకున్నాడు. ఇలాగా కాళ్ళని ఇలా చాంపుకొని పక్కనున్నటువంటి నన్ను దగ్గరికి పిలిచి ఇలాగన్నాడు, నాయనా, పాదము బొటన వ్రేలు మొదలుకొని నడుము వరకు కాళ్ళల్లో ఇప్పుడు స్పర్శ లేదు నాయనా. మీరు గొడ్డలు ఎత్తుకొని 2 కాళ్ళు తొడల కాడికి తెగ నరికేసి పక్కన పెట్టేస్తే కూడా నాకు తెలియదు నాయన. ఎందుకో తెలుసా? ప్రాణాన్ని హృదయంలో పెట్టుకొని ఉన్నాన్రా. ఎక్కడి గురువులండి వాళ్ళు? ఏమి సాధనది? ఎంతకాలపు సాధన? ఏ పవిత్రతకు అది సాధ్యమైంది? ఏ గురుభక్తి దాన్ని అందించింది? ఏ నిష్కల్మషమైనటువంటి సేవ, నిష్కల్మషమైనటువంటి భక్తి సామాన్యమా? స్వామి గారు అప్పుడు అన్నాడు, ఇప్పుడు హృదయంలో ఉన్నాను నాయన, క్రమంగా భూమధ్యానికి వెళ్ళి ఇంకా ఆ తర్వాత కదూ వెళ్ళడం. ఎక్కడికి లేకుండా ఉంటే కదా ఇంకొక చోటికి వెళ్ళాలి నాయన. వెళ్ళేది ఎక్కడికి లేదు. అందుకే వారు ఆ తుది శ్వాసను కుంభకం లేక అలా తీసుకొని అలాగే స్తంభించారు. అంటే మనం శ్వాసను పీల్చుకున్నప్పుడు పొట్ట పైకి లేస్తుంది, శ్వాసను వదిలిపెట్టినప్పుడు దొక్కలు కాస్త లోపలికి అణుగుతూ ఉంటాయి. దీన్ని గమనిస్తూ ఉన్నాను నేను దగ్గర కూర్చొని. మెల్లగా శ్వాసలో కుంభకములోకి తీసుకున్నాడు, మళ్ళీ వదిలిపెట్టలేదు నాయన. మళ్ళీ బయట రాలేదు. ఆ శ్వాసలను తీసుకునేటప్పుడు దొక్కలు ఏ రేంజ్లోకి లేస్తాయో అదే రేంజ్లో అట్లే నిలిచిపోయినాయి, మళ్ళీ అనగలేదు. అంటే వారు దాన్ని వదిలి ఎక్కడికో వెళ్ళలేదు, అక్కడే కలిశారు. ఇది సోహము ఉత్పత్తి స్థితి, సోహము లయస్థానమెరిగి సోహము కొలువై, సోహాభావ మెరింగిన సోహముదే సర్వమహిమ సత్య ఉషేం. చంద్రయోగి చెప్పినటువంటి వాక్యం. ఏవమభ్యసతాభ్యాసం మనోమత్త మతంగజం నిబధ్య సర్వభావేన పరం శ్రేయోదిగమ్యతే. రఘుకులేశ్వర మహాపురుషులు ఉపదేశించినటువంటి సూత్రము ప్రకారము ఎవడు ఏవమభ్యసతాభ్యాసం, ఎవడు ఆ పరవస్తువును మనసుచే స్మృతి ఎందుంచుకుంటాడో, ఈ అభ్యాసము, స్మృతి అంటే జ్ఞాపకం. అసలు ధ్యానం అంటే చేయడం ఎలాగా? ఉపదేశించిన మంత్రాన్ని గుర్తుపెట్టుకోని ఉండడం ధ్యానం. అదే, మీరు ఎందుకు అనుకోవద్దు. మనసు దగ్గర పెట్టుకొని వినండి నాయన, ఇది గొప్ప అవకాశం రా. ప్రతి విషయాన్ని మళ్ళీ గుర్తు చేసుకోండి. పశువు కదా గణానికి పట్టుకున్నప్పుడు గబగబ గబగబ మేసేస్తే గాటికాడు పనుకొని నెమరేసుకున్నట్లు ఇప్పుడు చెప్పినటువంటి ధర్మాలన్నీ కూడా ఇంటికి పోయి మళ్ళా మనకి గుర్తు చేసుకోవాలి. ఆశ్రమానికి రావాల్సింది అందుకే మిమ్మల్ని కరెక్ట్ సమయానికి రండి ఇక్కడికి అని చెప్పింది కూడా నేను అందుకే. కాబట్టి ఇక్కడికి వచ్చారా, వాళ్ళ వీళ్ళ చూసి వాళ్ళతో వీళ్ళతో అరువులు చేయకూడదు. స్వామి గారు ఏమి చెబుతాడో దాన్ని వినాలి, దాన్నే గుర్తుపెట్టుకోవాలి.
పరిచయోక్తులు మానుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి భక్తులను ఒకరినొకరు చూసుకున్నారా, నమస్కారం చేసుకో, సైగలతోనే నమస్కారం చేసుకోవాలి. ఆ నమస్కారంలోనే క్షేమ సమాచారాలన్నీ నమస్కారంలోనే ఉన్నాయి. మీరు బాగున్నారా, మీ భార్య పిల్లలు బాగున్నారా? నమస్కారంలో గల అర్థం ఏంటంటే, సంస్కారంగా జీవిస్తున్నావా, మనస్సును కాపాడుకుంటున్నావా, మనస్సును స్మరణ రూపంలో పెట్టుకుని ఉన్నావా, వాగ్దోషములు ఏమీ ఏర్పడకుండా, సంకల్ప దోషాలను కలుగనివ్వకుండా, నీ దృశ్య ప్రపంచం మీద తగులుకోకుండా అంతరాత్మ పట్ల దృష్టి కలిగి జాగ్రత్తగా మెలుగుతున్నావా? నమస్కారంలో ఇన్ని అర్థాలు ఉన్నాయి. బాగున్నారా నాయన అని అంటే, మానసికంగా బాగున్నావా, ఆరోగ్యపరంగా బాగున్నావా, అనుష్ఠానంలో బాగున్నావా, సత్ప్రవర్తన ఎందు బాగున్నావా, ఇట్లా ఏమైనా దారి తప్పుతున్నావా? ఆశ్రమానికి మనం రావాల్సింది అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరికి శ్రద్ధ, ఎవరికి భక్తి, ఎవరికి భోగ విరక్తి ఉంటుందో, ఎవరికి భగవంతుని తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుందో వాళ్ళని మాత్రమే తీసుకురండి. వీడు మా పెదనాయన కొడుకు, వీడు మా చిన్నాయన కొడుకు అని కొరగాని వాళ్ళని అందరినీ తీసుకురావద్దు. నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోను. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తాడు, కపట వినయపు భక్తులను గురునకు వనర్పరాదు మంచి శిష్యుండైనన్. పైకి మాత్రం నైసుగా మెల్లగా మెత్తగా మాట్లాడతారు, లోపల ఏర్లు దించేసే గుణాలు ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళని ఆశ్రమాలకు పిలుచుకురాగాకుండా. వాడి మనస్సు వేరే, వాని ఆలోచనలు వేరే, వాడు దీనికోసం వచ్చినవాడు కాదు, వాడు వచ్చిన పని వేరే, వాని కర్మలు వానిని ఎన్నో దుఃఖముల వైపుకు ఆకర్షిస్తూ ఉంది. అటువంటి వానికి ఇది బోధపడదు. అందుకే నాదస్వర ధ్వని నాగుబాము ఆకర్షిస్తుంది కానీ పూడుబాము కాదు. పూడుబాముకు ఆ స్పర్శ లేదు, ఆ జ్ఞానం లేదు. అందుకని మనం ధాన్యాన్ని ఇంట్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు తూర్పాన బట్టి జల్లంతా పక్కన దోసేసి గట్టి గింజలు కదా లోపల వేసుకుంటాం. అదేవిధంగానే అడ్డమైనటువంటి వాళ్ళని అందరినీ ఇక్కడికి తీసుకురాకుండా, ఎవరికి దీని మీద ఆసక్తి ఉందో వారు మాత్రమే. ఎందుకంటే రోగం ఉన్నవాడే బెడ్ ఎక్కాలి కానీ, వాడిని అడ్మిషన్ చేయాలి కానీ ఆరోగ్యవంతుని కాదు కదా. భవరోగానికి మందు కావాలనుకున్నవాడు ఇక్కడికి రావాలి, తక్కిన వాళ్ళు ఎందుకు అనవసరం చెప్తున్నాడు ఇక్కడ. ఏవ మభ్యసతాభ్యాసం, రామచంద్ర ఏది నేను ఉపదేశించానో దానిని నీ మనసుకు నేర్పించన్నాడు. ఇప్పుడు గురువు ఉపదేశించినటువంటి మంత్రము నువ్వు ఉపదేశం తీసుకోకముందు కూడా ఉంది. అది నువ్వు ఉపదేశం తీసుకోకముందు కూడా అది నీలో ఉంది. ఉండినా కానీ దాని యొక్క ఫలితం నువ్వు పొందలేకపోయావు. కారణం, నీ మనస్సు దాంతో కనెక్షన్ లేదు, నీ మనసుకు దాంతో కనెక్షన్ లేదు. నీ మనసుకు ఇది భగవత్ స్వరూపం అని తెలియదు. అందువల్ల సమీపములో ఉన్నా కానీ ఒక గొప్ప ధనవంతుడు కొడుకు దురాచారపరుడని వాని చేతికి డబ్బులు ఇచ్చేవాడు కాదు, ఆయన ఎనపెట్టి బీగాలు ఇచ్చేవాడు కాదు. వాడు పోకిరి, జూదరి, దుష్టులతో సాంగత్యం చేసేవాడు. ఇట్లాంటి వాని చేతికి బీగాలు ఇస్తే 3 రోజులకు దీన్ని ముగించేస్తాడని చెప్పి ఆయన బీగాలు వాని చేతికి ఇవ్వలేదు. ప్రాణం పోతూ ఉంది. అప్పుడు తనకు అత్యంత సన్నిహితుడైనటువంటి మిత్రుణ్ణి పిలిచి ఈ మిత్రుని చేతికి తాళాలు ఇచ్చాడు. నా కొడుకు ఎప్పుడు తండ్రిని పోగొట్టుకొని నా ఊపిరి పోయిన తరువాత నేను ఎంత దుష్టుడనై ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ నన్ను పోషించాడే, నా కన్నతండ్రి నాకు దూరం అయిపోయాడు, ఇంకా నాకేది మార్గం, నేను ఎలా జీవించాలి అని వాడు పరితాపపడిన నాడు, వాడి దురభ్యాసాలన్నీ మానుకున్న నాడు
ఇంకా నేను ఎలా జీవించాలి అని తప్పించిన నాడు నీకు వాని పట్ల ఇంకా వీడు పర్వాలేదు, ఇంకా గుట్టుగా బతుక్కుంటాడని నమ్మకం దొరికిన నాడు ఈ బీగాలు వాని చేతికి అందాక నీ దగ్గర పెట్టుకోండి. ప్రాణం వదిలేశాడు. వీనికి ఏమి అర్థం కాలేదు. నాన్నగారు మరుగైపోయారు. ఇంకా కానున్న కార్యాలన్నీ ఎలా చేయాలి, చేత పైసా లేదు. అప్పుడు ఎవరైతే వాళ్ళ నాన్నగారికి సన్నిహితుడుగా ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళారు. అన్నగారు, ఇప్పుడు నాన్నగారికి చేయవలసినటువంటి కార్యక్రమాలకు కూడా నా చేతిలో ఏమీ లేదు, నాకు ఏదైనా కాస్త ధన సహాయం చేస్తారా అని అడిగారు. సరేనా. ఆయన ఇది మీ సొత్తే అని చెప్పకుండా రుణముగా ఇచ్చినట్లు, బాకీగా ఇచ్చినట్లుగా కొంత ధనాన్ని ఇచ్చాడు. అంటే ఆయన గొప్ప గుణవంతుడు. ఆయనకు లోటు లేకుండా కార్యాలన్నీ జరిపించిన ఆయన చేపించాడు. అన్ని కార్యాలు పూర్తయినాయి. సరే, ఇంక వానంతటి వాడు బతుకాల్సి వచ్చింది. ఏ పని చేత కాదు. చిన్నబొట్టింటి సోంబేరిగా తిరిగినవాడు. ఒళ్ళుంచి పని చేసి తల్లిదండ్రుల మాట వినుంటే కదూ. ఏ పని చేత కాదు, ఏ సామర్థ్యమూ లేదు, ఏ ఉద్యోగము చేయలేడు, ఏ వ్యాపారము చేయలేడు, ఏ వ్యవసాయము చేయలేడు. అప్పుడు కూర్చొని దిగులు పడాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతవరకు ఒక గొప్ప కొండతో సమానమైనటువంటి తండ్రి నాకు అండగా ఉండి నేను ఏ విధంగా ప్రవర్తించినా నన్ను పోషిస్తూ ఉన్నాడు. ఆయన మరుగయ్యాడు. ఇంకా నేను నా అంతటా నన్ను తెలుసుకొని నన్ను నేను సరిచేసుకొని నేను ఒక మంచి ప్రవర్తనతో నడవకపోతే ఈ సమాజంలో ఇంక నేను బ్రతకలేనని వానంతట వాడే మనసును మార్పుకు తెచ్చుకున్నాడు. ఎప్పుడు మార్పుకు తెచ్చుకున్నాడో తల్లి సమీపానికి వెళ్ళి, అమ్మా, నేను ఈ దురభ్యాసములన్నిటినీ మానుకున్నాను, మా తండ్రి గౌరవాన్ని నిలుపదగిన రీతిలో నేను ఇంకా ప్రవర్తించుకుంటానమ్మా, నాకేదైనా ఒక మార్గాన్ని చెప్పు, ఆ మార్గాన్ని అనుసరిస్తానని తల్లిని అడిగాడు. అప్పుడు ఆ అమ్మ కుమారుని యొక్క నిశ్చలత్వాన్ని, వాని యొక్క వైరాగ్యాన్ని గుర్తించి వాళ్ళ తండ్రి గారికి మిత్రుడైనటువంటి ఆయనతో చెప్పి అప్పుడు ఆ ధనాన్ని అతడు వినియోగించుకునేటట్టు బీగాలు ఇప్పించిందట. ఆ ధనాన్ని తీసుకొని మళ్ళీ వాడు దాన్ని ఒక్క రూపాయి కూడా నిరుపయోగంగా వృధా చేయకుండా పొదుపుగా దాన్ని వినియోగించగలిగాడు. అలాగే మన తండ్రులు మనకు ఈ తారక మహామంత్రం అనే తాళము చెవిని మిత్రుడి చేతికి ఇచ్చిపోయినారు. ఎవరా మిత్రుడు? గురువు. ఆయన మనకెప్పుడు ఇస్తాడు తెలుసా? ఎప్పుడు ఆయన సమీపానికి వెళ్ళి ప్రణమిల్లుతామో, స్వామి నాకు ఈ సంసారం దుఃఖముల నుండి విడుబడే మార్గాన్ని ఉపదేశించండి అని ఎప్పుడు ఆయన్ని ఆశ్రయిస్తామో అప్పుడు ఇదిగో నాయనా, తండ్రులకెల్ల తండ్రివి దాతకు తండ్రివి దేవా. మన తండ్రులందరూ, మన పూర్వీకులందరూ అనుభవించిన సుఖం ఇది, వాళ్ళు ఉపయోగించిన ధనం ఇది. ఈ ధనము ఇదిగో నాయనా అని గురువు మోక్షద్వారాన్ని తెరియుటకై తాళము చెవి అనే తారక మంత్రాన్ని మనకు ఉపదేశించారు. ఈ తారక మహామంత్రము మనస్సును టచ్ చేస్తే ఓపెన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మనస్సులో మరిచిపోయినామా వెంటనే లాక్ అయిపోతుంది. సెన్సార్ సిస్టమ్ ఉంది దానికి, ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది దానికి. దాన్ని గుర్తు పెట్టుకున్నావా ఓపెన్ అవుతుంది హృదయం. మరిచిపోయినావా వెంటనే లాక్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు
నీ హృదయం అనే దేవాలయాన్ని మూతవేయగా నిత్య పూజలు జరిగేటువంటి పుణ్యక్షేత్రాలలో, ఆలయాలలో రాత్రింబవలు ఎట్టయితే భక్తులు దర్శనానికి ఎలా వెళుతూ ఉంటారు, అలాగా నీ హృదయములో నిరంతరము నిత్య పూజలను జరిగే ఆలయం వలె నిరంతర స్మరణ జరిగేటట్లు దీన్ని తీర్చుకో నీ మనసును. ఇది నువ్వు చేయాల్సిన పని, నీ చేతిలో ఉంది. కాబట్టి మరువానోయమ్మ మా గురు బోధను మరువానోయమ్మ, మరువానే ఓయమ్మ మధిరాక్షియే మందు, పుట్టాలోన ఉన్న గుట్టు బయలు చేసే మరువానోయమ్మ మా గురు బోధను మరువానోయమ్మ. అత్యంత రహస్యమైనటువంటి మరుగైనటువంటి సత్యాన్ని నాకు ఉపదేశించాడు నా తండ్రి గారు. నేను ఇంక జీవితంలో ఎప్పుడు దీన్ని మనం మర్చిపోనని చెప్పి ఒక శ్రద్ధ వహించి దాన్ని అనుసరించాలి నాయన. కాబట్టి ఇంతవరకు మనం మరిచిపోయి ఉండడం చేత అది మనకు ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఇప్పుడు దాని గురించి తెలుసుకున్నాం, తెలుసుకొని మనసుతో కలుసుకోవాలి. మీరంటే నాకు ఏదంటే ప్రేమ, ఈ ఆస్తులంటే కాదు, మీరు చేసే పూజలు కాదు, మీరు చేసే నమస్కారాలు కాదు నాకు కావాల్సింది. మీ మనస్సును ఎన్నిటి మీదకో వదిలేస్తున్నారు, అలా వదిలే దానివల్ల అది పరికంప మీద గుడ్డేసేస్తే అట్ట తగులుకునేస్తుందో మీ మనసు అట్ట తగలకపోతుంది. ఆ మనస్సును గురువుకు దక్షిణగా ఇచ్చేయాలి. ఇది ఆయన సొత్తు. ఆయన సొత్తు అంటే ఏంటి? ఆయనను ఎప్పుడూ స్మరణ చేస్తూ ఉండాలి, మరువకుండా స్మరణ చేస్తూ ఉండాలి. ఆయనకు దక్షిణగా సమర్పించినందుకు దృష్టాంతము మరువకుండా ఉండడమే. కాబట్టి ఆ మరుపు లేనటువంటి జ్ఞాపకాన్ని కాపాడుకోవడం కోసం మీరు చిరకాల సాధన, నిరంతరము అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసేటప్పుడు సడన్గా మనసు మరుపు వచ్చేస్తుంది. ఆ మరుపు వచ్చినప్పుడు మనస్సు ఎనోబి పడిపోయి ఉంటుంది, జ్ఞాపకం మళ్ళీ దాన్ని తెచ్చుకుంటుంది. మళ్ళీ మరుపు ఎక్కడో ఎత్తికి పారేసేస్తుంది మనస్సును, జ్ఞాపకం మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటుంది. ఈ విధంగా మనస్సుతో పోరాడి మనస్సును కాపాడుకోవాలి. మనస్సు పోయిందంటే, మన జోబీలో ఉన్నటువంటి ధనం పోయిందనుకో నష్టం మనకే. మన మనస్సు భగవంతుని వదిలిపోయిందనుకో నష్టం మనకే. అది ఎంత స్మరణలో ఉంటే అంత గొప్ప లాభం మనకు కలుగుతుంది. బలిచక్రవర్తికి 10 కోట్ల సంవత్సరాలు అది గుర్తుకొచ్చింది లేదు, దాని ఫలితము ఆయనకు అందింది లేదు. ఎప్పుడైతే గుర్తు వచ్చిందో అప్పటి నుంచి పొందాడు దాన్ని. చూసావా? కాబట్టి ఇది గుర్తు పెట్టుకుంటే ఫలితం ఇస్తుంది, మరిచిపోతే నష్టం చేస్తుంది. అందువల్ల మరుపుతో మరణం, జ్ఞాపకముతో జననం. మరిచిపోతే మరణిస్తావు, జ్ఞాపకం పెట్టుకుంటే బతికిపోతావు. గుర్తుపెట్టుకో. కాబట్టి మరపు తెరపు చేతనే కదా మానవ జన్మంబు ఎత్తవలసి వచ్చే ఇహమునందు, మరుపే లేకయున్న మరణం ఎక్కడిదన్నా విశ్వదాభిరాముని రవేమంటాడు వేమన గారు. వంచనమది గలవారికి సంచిత కర్మములు విడని సందేహులకు, పంచేంద్రియలోలురకును ఖచ్చితముగా ఆత్మ విద్య అందదువేమా. ఎవడైతే మనసులో ఒకటి, మాట్లాడేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి చేస్తూ ఉంటాడో వానికి విద్య అందదన్నాడు వేమన గారు. కాబట్టి వంచనమది గల వారికి సంచిత కర్మములు విడని సందేహులకు. కొందరికి అనుమానం వస్తూ ఉంటుంది గురువు చెప్పినటువంటి మాటల మీద. ఇది ఇంతకు నిజమేనా, ఈయన చెప్పేదంతా నిజమేనా అనుమానం వస్తూ ఉంటుంది. ఈ అనుమానానికి కారణం ఏమంటే సంచిత కర్మ, ముందు చేసినటువంటి కర్మ వీని నమ్మనివ్వదు. ఇది గురువును నమ్మనివ్వదు, భగవంతుని కూడా నమ్మనివ్వదు.
ఆ అనుమానము ముందు జన్మ కర్మ ఈ అనుమాన రూపంలో అడ్డం తగులుతుంది, నిన్ను నమ్మలేదు. ఎందుకని? నమ్మితే కడతీరుతావు, నమ్మితే బాగుపడతావు. నిన్ను అప్పుడే నమ్మనిస్తానా? నువ్వు అనుభవించాల్సిన కర్మలు చాలా ఉన్నాయిరా. నీకు అప్పుడే నేను నమ్మకం దగ్గరికి పోనేను, నిన్ను నమ్మనీయకుండా చేస్తా, నిన్ను ఇంకా ముప్పు తిప్పలు పెడతా నేను. నీ కర్మ వెనకాన కాసుకోలుంటుందట. కాబట్టి అటువంటి కర్మ కొండతో సమానంగా ముందు ఉంటుందట. అది ఏనాడైతే గురుదేవునకు ప్రణమిల్లి నమస్కరిస్తామో కొండ భూమట్టానికి అణిగిపోతుంది అంటున్నాను. అట్లే పాపాల పర్వతాలు ఎక్కడివక్కడ అణిగిపోతాయట. సింహము యొక్క ధ్వని వింటే ఏనుగు వణకినట్లు, ఇతర మృగాలన్నీ గడగడలాడినట్లు పాపములన్నీ వణుకుతాయి. కనుక అటువంటి సమస్త శుభములకు గమికాడైనటువంటి జగద్గురువు యొక్క మహావాక్యములను శ్రద్ధతో విశ్వసించి స్మరించి జీవితాన్ని ఆ మహాపురుషుని యొక్క సేవకు అంకితము చేయవలసిన కర్తవ్యం మనకు అందరికీ ఉంది. అదృష్టవశాత్తు మనము అందరము కలుసుకొని ఉన్నాం, అందరము ఒక చోట ఉన్నాం, ఈ మహావాక్యాలను అందరము శ్రవణము చేస్తున్నాం. కానీ ఒకే చెట్టుకు ఉదయించినటువంటి ఆకులన్నీ రాలిపోయే సమయం వచ్చినప్పుడు ఈ గాలి ఏడాడ ఏ ఆకుని ఏడబడదోసేస్తుందో, సుడిగాలి వస్తుంది, ఆకులన్నిటిని ఎత్తుకొని పోతుంది. ఓ మాండ్లో ఉండే ఆకులన్నీ ఒకటే చోట ఉంటాయనే గ్యారెంటీ లేదు, ఇవన్నీ ఒకే చోట పడిపోతాయి ఇంకా అనేది గ్యారెంటీ లేదు. ఏ ఆకు ఏడబోతుందో గాలికి. ఈ కాస్త ఊపిరి శరీరంలో నుంచి అట్ట జారిపోయింది అంటే, చెట్టులో నుంచి ఆకు రాలిపోయిందంటే సుడిగాలి ఎత్తుకొని ఏడబారేస్తుందో అన్నట్లు ఈ కాస్త ఊపిరి శరీరంలో నుంచి వెళ్ళిపోయిందంటే నిన్ను ఏ జన్మలో ఎత్తుకు వేసేస్తుందో మాయ తెలియదు. కాబట్టి నువ్వు ఇప్పుడే తెలుసుకో, ఇప్పుడే తెలుసుకో. అందుకు మాటికి నర జన్మం బే రాదు, నర జన్మం బే రాదు, ఈ దేహమున్నందాలో దేవుని కనరా. శరీరం ఉన్నప్పుడే తెలుసుకో. శరీరం గొప్ప వాహనము. వాహనం మీద కూర్చుంటే ఎట్లయితే స్కూటరు, కారు, ఫ్లైటు, ఈ వాహనాన్ని ఎక్కితే ఎట్లయితే తొందరగా మనం దూర ప్రదేశాలను ఎట్లా చేరుకుంటామో అట్లా భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకోవడానికి ఈ మానవ శరీరం అనేటువంటి వాహనం నీకు ఉపయోగపడుతుంది. అందుకని ఇది ఉన్నప్పుడే దీని ద్వారా నువ్వు సాధించుకోవాలి. ఎవరి ఆకలికి వారే తినాలి, ఎవరి రోగానికి వాళ్లే మందును సేవించాలి, వాళ్ళ జబ్బుకు వాళ్లే పథ్యం ఉండాలి అన్నట్లు మీ మనస్సును మీరే రక్షించుకోవాలి, మీ మనస్సును మీరే సంస్కరింపజేసుకోవాలి. కాబట్టి ఎప్పుడెప్పుడు పూజ వచ్చేనా, ఎప్పుడు స్వామివారిని దర్శించేనా, ఎప్పుడు ఆ మహావాక్యములను వినేనా, సమయము దొరికితే చాలు పద్మాసనములో కూర్చొని ధ్యానము చేసేనా, ఈ పరితాపం ఉండాలి మనకు. ఈ పరితాపం ఉంటేనే కాలం మనకు అవకాశం ఇస్తుంది. భగవంతుని సహాయము ఒక్కటి, ఆయన ఆశీర్వాదం ఒక్కటే మనకు సమస్త సంపదలను, సమస్త సుఖాలను ప్రసాదిస్తుంది, సమస్త దోషాలను తొలగిస్తుంది. ఆయన కృప కంటే గొప్ప శుభము ఇవ్వగలిగింది ఇంకొకటి లేనే లేదనేది విషయం గుర్తుపెట్టుకొని, నీ మనసులో ఏముందో ఆయనకు తెలుసు, నీకు ఏం కావాలనో ఆయనకు తెలుసు, ఎప్పుడు ఏమి ఇవ్వాలనో ఆయనకు తెలుసు. నిన్ను ఈ భూమి మీదకి పంపించిన వాడు నిన్ను ఆయన మర్చిపోడు. నిన్నెప్పుడు నువ్వు ఆయన మర్చిపోయినా ఆయన నిన్ను మరువడు. ఆయన అన్నీ గుర్తుపెట్టుకొని ఉన్నాడని మనం గుర్తుంచుకోవాలి. ఆయన ఎప్పుడూ మనల్ని చూసుకొనే ఉన్నాడని మనం తెలుసుకోవాలి. ఆయన మనల్ని రక్షించడానికి దగ్గరనే ఉన్నాడని మనం నమ్మాలి. ఎప్పుడో ద్రౌపది దేవిని కాపాడాడు, ఎప్పుడో గజేంద్రుణ్ణి కాపాడాడు, ఎప్పుడో కుచేరునికి సంపదలు ఇచ్చాడు, ఇప్పుడు మన వంటి వాళ్ళకంతా అది లభిస్తుందా అని మాత్రం అధైర్యపడకూడదు.
అప్పుడున్నవాడే ఇప్పుడున్నాడు. అప్పుడు ఎట్లున్నాడు, ఇప్పుడు అట్లే ఉన్నాడు. అప్పుడు ఎట్లా నమ్మిన వాళ్ళని రక్షించాడో ఇప్పుడు కూడా నమ్మిన వాళ్ళని అట్టే రక్షిస్తాడు. కాబట్టి మనకు కావాల్సింది విశ్వాసం. మనకు కావాల్సింది విశ్వాసం. ఆ విశ్వాసము మనల్ని రక్షిస్తుంది, అదే మనల్ని కాపాడుతుంది. విశ్వాసము కంటే మించిన పూజ లేదు, దానికంటే మించిన వ్రతము లేదు. ఆ విశ్వాసమే కదా ద్రౌపదీదేవిని దుశ్శాసనుడు నిండు సభలో చీరలు పెరికినప్పుడు కృష్ణ అని ఆ శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించింది. మరి ఆయన ఎక్కడున్నాడు? సభలో అందరూ కూర్చొని ఉన్నట్లు ఆయన లేడు, ఒక వ్యక్తిలాగా ఎక్కడున్నాడు? ద్వారకాపురిలో ఉన్నాడు. మరి ఆయన్ను ఎంత నమ్మిందో చూడండి ఆమె. ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు, ఆయన లేని చోటు లేదు, ఆయన ఏ క్షణములోనైనా రక్షించగల సమర్థత గలవాడు అని ఆ పతివ్రత శిరో మనకి తెలుసు కనుకనే చీరను ఇలా లాగినప్పుడు 2 చేతులు ఎత్తి నమస్కరించింది ఆమె. మానం బోనిచ్చాడా? అట్టివాడు భగవంతుడు. వస్త్రం ఎట్టు తొలగడానికి ఎంత టైం పడుతుంది? ఒక్క క్షణమే. వాడేం జ్ఞాని కాదు కదా, వాడు పరమ మూర్ఖుడు. విశ్వాసం లేకుండా లాగేవాడు కదా. మరి అసంస్కారవంతుడయి, దుష్టుడయి, సంస్కారహీనుడయి సభలో వస్త్రాన్ని లాగినప్పుడు అక్షయమైనటువంటి వలువలనిచ్చి ఎవడు పరాభవించాలనుకున్నాడో వాడే పరాభవింపబడాడు. ఎవని భార్యను అవమానించాలనుకున్నాడో వాళ్ళ భార్యలే అవమానింపబడారు. అది ఎలా జరిగిందో తెలుసా? ఆ దుశ్శాసనుడు చీరలు లాగేటప్పుడు ఒక చీర తరువాత ఆ రోజుల్లో 16 మూరలు ఉండేవి చీరలు, ఇప్పుడు 11 మూరలే ఉన్నాయి. ఆ 16 మూరల చీర, ఒక చీర అయిపోగానే ఇంకొక చీర వస్తుందట. ఆ చీర అయిపోతేనే దాంతో కటింగ్ ఇంకొక చీర. ఎట్టయితే చీరలోనే జాకెట్ కూడా వస్తుంది చూడండి, జాయింట్గా. అలాగా ఒక చీర తర్వాత ఒక చీర వస్తూనే ఉంది. ఆ చీరలు దుర్యోధనుని భార్య, దుశ్శాసనుని భార్య, వికర్ణుని భార్య, వీళ్ళందరూ ఆ చీరలు చూసి, అక్క ఈ చీర ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది, నాకున్న చీరల్లో ఒక్కటి కూడా ఇంత అందమైన చీరలు లేవు అని ఆ దుశ్శాసనుడు లాగినటువంటి చీరల్లో ఈ కౌరవుల యొక్క భార్యలు ఇది నాకు కావాలి, ఇది చాలా బాగుంది, ఇది నాకు కావాలని కోరి కోరి ఎత్తుకోపోయినారు. వీళ్ళు ఎత్తుకొని పోయి వాళ్ళు కట్టుకున్నారు వీటిని, ఈ చీరలను. వాళ్ళు కట్టుకొని ఉండే చీరలను ఇప్పేసి ఈ చీరలను కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత వచ్చినటువంటి ఈ చీరలన్నీ కట్టుకున్నారు వీళ్ళు, కౌరవుల భార్యలు అందరూ. ఎప్పుడైతే దుశ్శాసనుడు చీరలను లాగలేక కింద పడిపోయాడో శ్రీకృష్ణ పరమాత్మ తాను అనుగ్రహించినటువంటి చీరలన్నింటినీ అదృశ్యం చేశాడండి. చీరలన్నీ మాయమైపోయినాయి. వీళ్ళు కట్టుకొని ఉండే చీరలు కూడా మాయమైపోయినాయి. వీళ్ళ పెండ్లాలకే పోయింది పరువు. చరుపకురా చెడిదవు, చూసావా? ఆయన అనుగ్రహం ఉన్నవానిని ఎవ్వరూ చెడసలేరు, ఆయన అనుగ్రహము లేని వానిని ఎవ్వరూ రక్షించలేరు. చెడ్డవాని మిగుల చెడుసును దైవంబు, చూడండి, చెడ్డవాని మిగుల చెడుసును దైవంబు, అడ్డుపడడు వానికి ఆపదైనా, చెడిన చేను జోచి రెడ్డితా మెచ్చున, విశ్వదాభిరామ వినురవేమా. దుర్మార్గుడుగా ఉండేటువంటి వానికి ఆపద వస్తే భగవంతుడు గమ్మున ఉండిపోతాడు, అని కాపాడు. అందుకని చెడ్డవాని మిగుల చెడుసును దైవంబు, అడ్డుపడడు వానికి ఆపదైనా. చెడిన చేను చూసి రెడ్డి తామెచ్చున. రెడ్డి గారు సేద్యగాన్ని పిలుచుకొని ఒకరోజు పొలం దగ్గరికి వెళ్ళాడట. ఓ 10 రోజులైంది వేరుశనగ వేసి. పొలం దగ్గరికి వెళితే ఆ వేరుశనగ బారకు ఒక గింజ, 2 బార్లకు ఒక గింజ, 4 బార్లకు ఒక గింజ మొలిసిందట. అట్లాంటి పైరును చూసి యజమాని మెచ్చుకుంటాడా? చెడిపోయిందిరా ఈ పైరు, దున్నేరా, దీన్ని దున్నేసి వేరే పైరు పెట్టు అని ఎట్లయితే ఆయన
దాన్ని చూసి ఎట్లా విరక్తిని పొందుతాడో, అసఖ్యపడతాడో, మనసులో నొప్పి పెడతాడో, ఆ విధంగానే చెడ్డవాని విషయంలో భగవంతుడు కూడా అలా నొచ్చుకుంటాడు. వానికి ఆపదలు వస్తే ఎందుకు అనవసరం, వీన్ని కాపాడిన ప్రయోజనం లేదు. ఎందువల్ల వీడు లోకానికి మేలు చేసేవాడు కాదు, పనికొచ్చేవాడు కాదు మొత్తం మీద. అందుకని వాడిని వదిలేస్తాడు ఆయన. ఎవరైతే ఆయన్ను ఆర్తితో ఆయన ఆశ్రయిస్తారో వాడు సమదర్శనుడు, అందరినీ గౌరవిస్తాడు, అందరినీ ప్రేమిస్తాడు, అందరూ తన బిడ్డలను తెలుసుకుంటాడు, అందరూ ఆత్మస్వరూపులను తెలుసుకుంటారు. ఈ ప్రపంచం అంతా భగవత్ స్వరూపమే అని తెలుసుకుంటాడు వాడు. వాడి లోకానికి పనికొచ్చేవాడు. వాడిని మాత్రం ఆయన కళ్ళు ఆర్చకుండా చూసుకొని ఉంటాడు, కళ్ళు ఆర్చకుండా చూసుకొని ఉంటాడు. కాబట్టి నమ్మకం చాలా గొప్పది. ఆ నమ్మకం ఉండుట చేతనే ద్రౌపది దేవి సంరక్షింపబడింది. ఆ నమ్మకం ఉండుట చేతనే ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు రా విష్ణువు అని అంటే ఆయన లేని చోటు లేదు. ఈ స్తంభంలో ఉన్నాడా? ఉన్నాడని చెప్పాడు ఆయన. ఆ ఉన్నాడని చెప్పింది దేంతో? విశ్వాసంతో చెప్పాడు, ఉన్నాడు. ఆ ఉన్నాడని చెప్పడం కూడా ఎలా చెప్పాడు తెలుసిన? ఇందు కలడు అందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అన్నాడు. నీకు వినే జ్ఞానం నీకు ఉండాలి, కానీ ఆయన లేని చోటే లేదనేసాడు ఆయన. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా? గడ్డి పొరక బ్రహ్మాండమంతటా గడ్డిపోచలో కూడా ఆయన ఉన్నాడు. మరి గడ్డిపోచలో కూడా ఆయన ఉన్నాడు అంటే ఇంత పెద్ద స్తంభంలో లేడా? ఉన్నాడు అన్నాడు. మరి అదే స్తంభంలో ఉదయించి సాక్షాత్కరించి దానవేంద్రుడిని సంహరించాడే. సీతాదేవి రావణాసురుడు తన మీదకు వస్తున్నాడు, మీద పడడానికి. అప్పుడు అంటుంది సీతమ్మ, రావణ జాగ్రత్త, ఒక గడ్డిపోసిన ఒకదాన్ని అంత ముక్కను తుంచి ఆ రావణాసురుడిని ముందర వేసింది. అట్లా ఒక్క అడుగు ముందుకేసావా, ఈ గడ్డిపోచలోనే శ్రీరామచంద్రమూర్తి ఉదయించి, స్తంభములో నరసింహమూర్తి ఉదయించి దానవేంద్రుణ్ణి పరిమార్చినట్లు ఈ గడ్డిపోసలోనే రాముడు ఉదయించి నిన్ను సంహరిస్తాడు సుమా, జాగ్రత్త అని గడ్డిపోస తుంచు అని ముందరేసిందట. రావణాసురుడు భయపడినాడు. అట్లా మహాపతివ్రతల మాటలు వృధా పోవు. ఇంకా ముందుకు అడుగు వేస్తే రాముడు ఈయన్నే ఉదయిస్తాడేమో గడ్డిపోసలో, నన్ను ఇక్కడే హతమారుస్తాడేమో అని చెప్పి భయపడి అటు నుంచి అట్లే వెళ్ళిపోయినాడు వాడు. విశ్వాసం అంతే. జై జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద, జై ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు.